హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి తెలుసుకుందాం. 10th క్లాస్లోని చివరి లెసన్ 21 మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఏ విధంగా జరిగింది, మన విద్యా మన అక్షరాస్యత ఏ విధంగా ఉంది, మన నిధులు ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రలో ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రాకి మనకి ఎంత డిఫరెన్సెస్తో మనకి ఈ సాయుధ పోరాటం అనేది జరిగింది అనేది మనము ఈ లెసన్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. నీరు నిధులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీరు నిధులు నియామకాల కోసం తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న భారతదేశంలో తెలంగాణ ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. ఈ అధ్యాయంలోని ఈ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్ర కలయిక ఏ విధంగా జరిగిందో చూద్దాం. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం చివరి దశలో హైదరాబాద్ రాష్ట్రం లేదా నిజాం సంస్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు విడిచి వెళ్లిన తర్వాత స్వాతంత్ర రాజ్యంగా ఏర్పడాలని నిజాం భావించాడు. హైదరాబాద్లోని జాతీయవాదులు దీనికి వ్యతిరేకించారు. హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలలో 8 జిల్లాలు తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలని తెలంగాణగా వ్యవహరించేవాళ్ళు. ఈ ప్రాంతాలను ఎలా వ్యవహరించేవారు? తెలంగాణగా వ్యవహరించేవాళ్ళు. ఈ 8 జిల్లాల ప్రాంతాలు వాళ్ళు అయితే హైదరాబాద్లోని జాతీయవాదులు గ్రామాలకు వెళ్ళిన తెలుగు భాషలో విద్య కోసం, ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం ప్రచారం చేసాగారు. దేనికోసం? తెలుగు భాషలో విద్య కోసం, ప్రజాస్వామిక ప్రభుత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం ప్రచారం చేసాగారు. 1920 నుంచి 1930 దశకాలలో ఆంధ్ర మహాసభ ఈ ఆంక్షను ముందుకు తీసుకువెళ్ళింది. 1940 దశకంలో ఈ ఉద్యమానికి కోస్తా ఆంధ్రాలోని జాతీయవాదులు కూడా మద్దతు తెలిపారు. ఎప్పుడు కోస్తా ఆంధ్రాలోని జాతీయవాదులు మద్దతు తెలిపారు? 1940లో. అయితే అతి త్వరలో ఈ ఉద్యమం భూ సంస్కరణలకి సంబంధించి అంశాలు కూడా చేపట్టి నిజాం రజాకార్ల మద్దతు ఉన్న దొరల పాలనను వ్యతిరేకించసాగారు. ఈ అంతర్గత ఘర్షణల వల్ల జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న భారత ప్రభుత్వం పోలీసు చర్య చేపట్టి భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం కలిసేటట్టు చేశారు. వీటి గురించి 8వ తరగతిలో చదివారు కదా, హైదరాబాద్ రాష్ట్రం అనేది. అది 12th లెసన్ అనమాట. అక్కడ అప్పుడు కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఆ తరువాత తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమం మొదలైంది. ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు. ఈ పెద్ద మనుషుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. తెలుగు భాష మాట్లాడే 3 విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. ఇవి తెలంగాణ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ. ఈ 3 ప్రాంతాల్లో మాట్లాడే భాష తెలుగు. అయినా కూడా వాటి మాండలికాలలో తేడాలు ఉండటమే కాకుండా భిన్న సంస్కృతులు, అస్తిత్వాలు కూడా ఉన్నాయి. గిరిజన భాషలు దక్కన్, ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషలతో మిళితమైన జానపద సాంప్రదాయం నుండి తెలంగాణ భాష రూపొందింది. దేని నుండి తెలంగాణ భాష రూపొందింది? జానపద సాంప్రదాయం నుండి. ఏ భాషలు అవి? గిరిజన భాషలు. ఏంటవి? దక్కన్ ఉర్దూ, కన్నడ, మరాఠీ భాషలతో మిళితమై జానపద సాంప్రదాయం నుండి తెలంగాణ భాష రూపొందింది. కోస్తా ఆంధ్రాలో తెలుగుపై సంస్కృత భాష ఉపయోగం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కోస్తా ఆంధ్రాలో తెలుగుపై సంస్కృత భాషా ఉపయోగం ఎక్కువగా ఉందన్నమాట. ముస్లిం దళిత చేతి వృత్తులు, గిరిజన వలస సదుపాయాల నుంచి తీసుకున్న సమ్మిళిత సంస్కృత తెలంగాణది. ముస్లిం దళిత చేతి వృత్తుల, గిరిజన వలస సముదాయాల నుంచి తీసుకున్న సమ్మిళిత సంస్కృతి తెలంగాణ. ఇతర ప్రాంతాలలో కంటే ముస్లింలు, వెనుకబడిన కులాల వాళ్ళు, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండి తెలంగాణ సామాజిక చిత్రం భిన్నంగా ఉండేదన్నమాట. చారిత్రకంగా చూస్తే తెలంగాణ కంటే కోస్తా ప్రాంతంలో సంస్కృత భాష, సంస్కృత ప్రభావం ఎక్కువ. కోస్తా ప్రాంతం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కింద ఉండి 19వ శతాబ్దం నుంచి ఇంగ్లీష్ విద్య అందుబాటులో వచ్చింది. ఈ విధంగా ఆ ప్రాంతంలో వేగంగా ఆధునికీకరణ ప్రక్రియకు లోనైంది. ఇందుకు విరుద్ధంగా నిజాం పాలనలో తెలంగాణ బోధనా భాషగా ఉర్దూను బలవంతంగా అమలు చేశారు. ఈ ప్రక్రియ కారణంగా ఆధునిక విద్యకు ప్రోత్సాహం అంతగా లభించలేదు. 1948లో తెలంగాణ ప్రాంతంలో అక్షరాస్యత 9%, ప్రత్యేకించి స్త్రీల అక్షరాస్యత 4%గా ఉంది.
కోస్తా ఆంధ్ర ప్రధానంగా డెల్టా ప్రాంతంలో మైదాన ప్రాంతాలుగా కలిగి మెరుగైన కాలువలతో వ్యవస్థతో సమృద్ధిగా నీటిని కలిగి ఉండగా పీఠభూముల్లో ఉన్న తెలంగాణ వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడి పశు పోషణ మీద అడవుల్లో వేట ఆహార సేకరణ మీద ఆధారపడి ఉంది. మిట్ట పల్లాలు ఉండే ఈ ప్రాంతాల్లో చెరువులు నిర్మించి ఆ నీటిని పలు రకాల పంటలు సాగు చేయడానికి ఉపయోగించేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో వ్యవసాయ వాణిజ్యం పరిశ్రమలలో కోస్తా ఆంధ్ర బాగా అభివృద్ధి చెంది ఉంది. అయితే ముఖ్యమైన నదులు ప్రవహిస్తూ విస్తారమైన ఖనిజ సంపద అటవీ భూములతో తెలంగాణ అభివృద్ధి చెందడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా తెలంగాణ వనరులు ఉపయోగించుకోవడానికి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి సంపన్నులు తీవ్ర ఆసక్తి కనపరచసాగారు. దాంతో ఆంధ్ర ప్రాంతం నుంచి విశాలాంధ్ర అన్న కోరికలు ముందుకు వచ్చింది. భారతదేశంలో కలిసి తరువాత హైదరాబాద్ రాష్ట్రం 1952లో ప్రజాస్వామిక విధానంలోకి వచ్చింది. భారతదేశంలో కలిసి తర్వాత హైదరాబాద్ రాష్ట్రం 1952 ప్రజాస్వామిక విధానంలో ముందుకు వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్ర ప్రాంతం వేరుపడటంతో టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఏకం చేయాలని ఉద్యమం మొదలైంది. విలీనానికి అనుకూలంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవం తీర్మానం చేయగా హైదరాబాదు ఈ విలీనానికి అనుకూలంగా ఆంధ్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అధిక శాతం సభ్యులు విలీనానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కోస్తా ఆంధ్రాలోని సంపన్న అభివృద్ధి చెందిన వర్గం కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రంలో ఆధిపత్యాన్ని సాధిస్తారని వాళ్ళు ఆందోళన పడసాగారనమాట. ఎటువంటి ప్రయోజనాలు లేకుండానే తెలంగాణ ప్రజలు తమ వనరులపై నియంత్రణ కోల్పోతామని భయపడ్డారు. కోస్తా ప్రాంతంలో ఇంగ్లీష్ చదువులు చదివిన యువత పెద్ద సంఖ్యలో ఉండటంతో తెలంగాణ యువత విద్య ఉపాధి అవకాశాల గురించి కూడా వాళ్ళు ఆందోళన పడసాగారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు ప్రాంతాల నాయకులు ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘ చర్చలు తర్వాత 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహరావు, కేవి రంగారెడ్డి సంతకాలు పెట్టారు. వీళ్ళు మౌలికంగా 14 అంశాలపై ఒప్పందానికి వచ్చారన్నమాట. దీంతో తెలంగాణ ప్రజలు సంతృప్తికి లోబడి 2 రాష్ట్రాల విలీనానికి మార్గం సుగమం అయింది. ఆ విధంగా హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడింది. ఈ ఒప్పందంలో ముఖ్య అంశాలు: పరిపాలనపై ఖర్చును 2 ప్రాంతాలు ఆయా నిష్పత్తిలో భరించాలి. పరిపాలనపై ఖర్చును 2 ప్రాంతాల ఆయా నిష్పత్తిలో భరించాలి. తెలంగాణలోని రెవెన్యూ మిగులుని తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలి. తెలంగాణలోని అప్పటికే ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తారు. 12 ఏళ్ల పాటు తెలంగాణలో నివసిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు అర్హతనిచ్చే ముల్కీ నియమాలను కొనసాగించడానికి అంగీకరించారు. తెలంగాణ అభివృద్ధి అవసరాలను పర్యవేక్షించడానికి శాసనసభ నుంచి 20 మంది సభ్యులతో చట్టబద్ధమైన ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 40% సభ్యులు తెలంగాణ సమితి నుంచి, 60% ఆంధ్ర నుంచి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ బృందంలో మంత్రుల బృందంలో 40% సభ్యులేమో తెలంగాణ నుంచి, 60% ఏమో ఆంధ్ర నుంచి ఉంటారు. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉండాలి అనేది ఈ 14 అంశాలపైన ఒప్పందం చేసుకొని ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణకి వీళ్ళు సంతకాలు చేయడం జరిగిందన్నమాట. తెలంగాణకి ప్రాంతీయ మండలిని ఏర్పరచాలన్న ప్రతిపాదన చాలా కీలకమైనది. ఇందులో కీలకమైనది ఏంటిదంటే ప్రతిపాదన ప్రాంతీయ మండలి ఏర్పరచాలన్న ప్రతిపాదన అనేది చాలా కీలకమైనది. ఇతర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. తెలంగాణ విషయంలో వీటిని ప్రాంతీయ మండలే రూపొందిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ఉంది కదా, ఆంధ్రాకేమో రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తే మన తెలంగాణకి మాత్రం ఈ ప్రాంతీయ మండలి రూపొందిస్తుంది. ఏ ప్రణాళికలైనా కూడా అనేది ఈ ప్రాంతీయ మండలి యొక్క ఉద్దేశము. తెలంగాణ ప్రాంత అవసరాలకు అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధిని ప్రాంతీయ మండలి సాధించాలి. సాధారణ ప్రణాళికకు లోబడి సాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళిక రచన, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఈ మండలి చూడాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వివిధ ఉద్యోగాలలో నియామకాలను కూడా పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ భూములను తెలంగాణేతర ప్రాంత ప్రజలకు అమ్మటానికి అది నియంత్రిస్తుంది. తెలంగాణేతర ప్రాంత ప్రజలకు అమ్మాలా వద్దా అనేది నియంత్రణ మీద ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ ఒప్పందం ప్రభుత్వ వనరులు సమంగా వాడుకునేలా తెలంగాణ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడానికి ప్రయత్నించింది అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రత్యేకత గుర్తించింది. అందుకే దాన్ని రాష్ట్రం లోపల రాష్ట్రంగా గుర్తించారు. 1969 ఉద్యమం గురించి చూద్దాము. తెలంగాణ ప్రాంతీయ మండలిలో మీరు సభ్యులు అనుకోండి. ఎటువంటి ప్రత్యేక అభివృద్ధి పనులను మీరు సూచిస్తారో మీరు ప్రత్యేకంగా ప్రతిపాదించే 3 పథకాలను పేర్కొనండి. తెలంగాణలోని ఎస్సీలు, గిరిజన సంచార ప్రజల ఉపాధి అవకాశాలు లభించడానికి ఏ విధానాలు అనుసరించి ఉండాల్సింది. తెలంగాణలోని ఖనిజ వనరుల వినియోగానికి మంచి మార్గం ఇది. తెలంగాణ రైతులు, కూలీలు ఎదుర్కొన్న సమస్యలు ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవా తరగతి గదిలో చర్చించండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరిన వారిలో విద్యార్థులు ప్రముఖ పాత్ర ఎందుకు పోషించారనుకుంటున్నారు? కాలక్రమంలో పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాకపోవడంతో అసంతృప్తి పెరిగిపోసాగింది. ఈ అసంతృప్తికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. తెలంగాణ రెవెన్యూ మిగులుని ఇతర ప్రాంతాల ప్రజలకు మళ్లించడం, ప్రభుత్వ రంగ ఉపాధిలో వివక్షత, ములికి నియమాలు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న కోస్తాంధ్ర వ్యక్తులకు స్థానికేతర హోదాను కల్పించడం, స్థానికత హోదాను కల్పించడం, కొన్ని నియమాలకు నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. అనతి కాలంలో ఒక ప్రజా ఉద్యమంగా మారింది. అందులో ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ప్రదర్శనలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా జరిగాయి. వేలాది ప్రజల్లో పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగాయి. వీటిలో అనేకం పోలీసుల అణచివేతకి గురయ్యాయి. ప్రదర్శనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. అధికార సమాచారం ప్రకారం 370 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళలో చాలామంది విద్యార్థులు. అదే సమయంలో తెలంగాణ అనేక మంది నాయకులు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పనిచేయడానికి తెలంగాణ ప్రజాసమితి అన్న వేదిక ఏర్పడ్డారు. ఆ తరువాత ఇది కొత్త రాజకీయ పార్టీగా మారింది. కేంద్ర ప్రభుత్వ సుదీర్ఘ సంప్రదింపులు జరిపి 8 అంశాల ప్రణాళికను ప్రతిపాదించారన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరొకసారి. అదే సమయంలో తెలంగాణలో అనేక మంది నాయకులు కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పనిచేయడానికి తెలంగాణ ప్రజాసమితి అన్న వేదిక ఏర్పడ్డారు. ఆ తర్వాత ఇది కొత్త రాజకీయ పార్టీగా మారింది. కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ సంప్రదింపులు జరిపి 8 అంశాల ప్రణాళిక ప్రతిపాదించింది. దీంట్లో మౌలికంగా అనేక కమిటీలు ఏర్పాటు చేయటం ఉంది. చాలా మందిని ఇది సంతృప్తి పరచకపోయినా ఉద్యమం తాత్కాలికంగా సద్దుమణిగిందనమాట. ఎప్పుడొచ్చింది 8 సూత్రాల పథకం? 1969లో వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఈ 69 పథకాల సూత్రం ప్రకారంగానే వచ్చిందనమాట. సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి ప్రతిస్పందనగా సీమాంధ్ర ప్రాంతంలో 1972లో జై ఆంధ్ర ఉద్యమం మొదలైంది. కోస్తా జిల్లాలోని మరింత అభివృద్ధి చేయాలని కోరటమే కాకుండా స్థానిక హోదాకి సంబంధించిన ములికి నియమాలను కూడా తొలగించాలని ఇది కోరింది. తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయనే భయంతో ఇక్కడ కూడా విద్యార్థులే ఉద్యమంలో ప్రధాన భాగంగా ఉన్నారు. ప్రభుత్వ ఉపాధిలో స్థానిక ప్రజలకు ప్రాధాన్యత ఇస్తామని, అన్ని ప్రాంతాల ప్రజలకు విశ్వాసం కల్పిస్తామని 1973లో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల విధానాన్ని రూపొందించారు. విద్యా అవకాశాలు అన్ని ప్రాంతాలలోనూ విస్తరింపచేయటం, హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. దీనితో తెలంగాణ ప్రాంతీయ కౌన్సిల్ మరియు ముల్కీ నిబంధనలు నిలిపివేశాయి. ఆ విధంగా పెద్ద మనుషుల ఒప్పందంలో పొందుపరిచిన తన ప్రత్యేక అస్తిత్వాన్ని తెలంగాణ కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను ఒకటిగా పరిగణించసాగాయి. ఈ సమయంలో పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకత్వం పదే జోక్యం చేసుకోవడానికి వ్యతిరేకంగా కొత్త రాజకీయ ఉద్యమం ఒక అలగా ఎగిసింది. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. దీంతో ప్రాంతీయ ఉద్యమాలు తాత్కాలికంగా చల్లబడ్డాయి. తెలంగాణలో పెరుగుతున్న అసంతృప్తి. పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నప్పటికీ ప్రాంతీయ మండలి ఏర్పరచడం వంటి అనేక కీలక అంశాల్లో అమలు చేయలేదు. కేవలం ప్రాంతీయ కమిటీని మాత్రమే ఏర్పాటు చేశారు. దాని సిఫారసులు తప్పనిసరిగా అమలు చేయాలని లేదు. ప్రభుత్వం వాటిని తరచూ విస్మరించింది. 1956 నుంచి 1990 వరకు ప్రణాళికాబద్ధ అభివృద్ధి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. పెద్ద ఆనకట్టలు కట్టారు. సాగునీరు ఈ టైం నుంచి ఈ టైం పీరియడ్ వరకు 56 నుంచి 90 వరకు అనమాట. పెద్ద ఆనకట్టలు కట్టారు. సాగునీరు, విద్యుత్ పథకాలను మొదలుపెట్టారు. పెద్ద గనులు, పారిశ్రామిక కేంద్రాలు ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించడానికి మరింత హరిత విప్లవాన్ని అమలు చేశారు. పెద్ద సంఖ్యలో విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలను స్థాపించారు. 1990 తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో సమాచార సాంకేతిక పారిశ్రామిక 1990 తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో సమాచార సాంకేతిక పరిశ్రమ వెల్లివిరిసింది. అయితే తెలంగాణ ప్రజలు ఈ అభివృద్ధి చాలా అసమానంగా ఉందని, అసలు ప్రయోజనాలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయని భావించసాగారు. తెలంగాణ ప్రాంతంలో వనరులు స్థానిక ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించడం లేదని కూడా వాళ్ళు భావించసాగారు. రాష్ట్రంలో ఏర్పడుతున్న కొత్త ఉపాధి అవకాశాలు ఇతర ప్రాంత ప్రజలకు చేజిక్కించుకుంటున్నారని ఇక్కడ యువత భావించసాగింది. మొత్తం పంట వేసిన
విస్తీర్ణం మిలియన్ హెక్టార్లు ప్రాంతం ఆంధ్ర తెలంగాణ. 1955-56లో ఆంధ్ర ప్రాంతంలో 4.2గా ఉంటే తెలంగాణలో 4.8గా ఉందన్నమాట పంట విస్తీర్ణం వచ్చేసి. అదే 2006-7లో వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతంలోనే 5.3గా ఉంటే తెలంగాణలో వచ్చేసి 5% ఉంది. 5% ఉంది. వృద్ధి రేట్ వచ్చేసి ఆంధ్రాలో 20%గా పెరిగితే తెలంగాణలో మాత్రం 5%గానే పెరిగిందనమాట. అసలు ఏం బాగుపడ్డట్టు? అందుకే వీళ్ళకి ఉద్యమం చేయాలని ఇలాంటి అసంతృప్తితోనే మనకు ఆంధ్ర నుంచి విడిపోవాలని అనుకున్నాం అనమాట. సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం లక్షల హెక్టార్లలో ఏ ప్రాంతంలో ఎంత ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. ఆంధ్ర తెలంగాణ 1955-56లో ఆంధ్రాలో ఎంత ఉండే 17గా ఉండే, తెలంగాణలో అయితే ఈ సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం వచ్చేసి 7గా ఉండే. ఈ విస్తీర్ణము 2006 నుంచి 2007 వరకు ఆంధ్రాలో 23గా మారింది, తెలంగాణలో 19గా మారింది. ఇక్కడ ఆంధ్రాలో అయితే వృద్ధి శాతం 135గా ఉంది, తెలంగాణలో 257గా ఉందన్నమాట. ఈ రిపోర్ట్ ఏ కమిటీకి సంబంధించింది? శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగిందనమాట. ఈ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ప్రకారం మనకు ఈ వాల్యూస్ అనేవి తెలియడం జరుగుతుంది. స్థూల సాగు విస్తీర్ణం అన్న సూచికను తీసుకుంటే ఒక సంవత్సరంలో ఎంత విస్తీర్ణంలో పంటలు పండించారో ఇది తెలియజేస్తుంది. ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గణనీయంగా పెరిగింది, కానీ తెలంగాణలో దాదాపుగా అంతే ఉంది. తెలంగాణలో సాగునీటి సౌకర్య విస్తరణకు రైతులు ఎంతో ఖర్చు పెట్టి బావులు తవ్వగా ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేసిన కాల్వల ద్వారా అది విస్తరించింది. అదేవిధంగా సాగునీటి సౌకర్యాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రధానంగా బావులపై ఆధారపడితే ఆంధ్ర ప్రాంతంలో కాల్వలపై ఆధారపడ్డారన్నమాట. సాగునీటి కింద ఉన్న నికర విస్తీర్ణం 2007లో లక్షల హెక్టార్లలో ఆంధ్ర తెలంగాణ. బావులు వచ్చేసి 5గా ఉన్నాయి ఇప్పుడు 2007లో ఆంధ్రలో. అదే తెలంగాణలో అయితే 14 బావులు, కాలువలు 13 కాలువలు, తెలంగాణలో 2.5 కాలువలు. ఈ 2007 వరకెళ్ళ మనకి ఈ నివేదిక అనేది. ఆంధ్రాలో చెరువులు వచ్చేసి 2.5గా ఉంటే మన తెలంగాణలో 2గా ఉన్నాయన్నమాట. కాలువలే మనకు 2.5గా ఉంటే వీళ్ళకి చెరువులు 2.5గా ఉన్నాయి. వీళ్ళకి కాలువలు వచ్చేసి 13గా ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి కాలువలు? చెరువులు 2 ఉన్నాయి, కాలువలు వచ్చేసి 2.5గా ఉన్నాయి అనమాట. ఇతరాలు 2.5, 0.5 అనమాట. 1993-94లో 2 ప్రాంతాల్లో వ్యవసాయం నుంచి గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం ఇంచుమించు ఒకే రకంగా ఉండగా సుమారు 7,800 రూపాయలు ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి 1993 నుంచి 94. ఏంటి ఒకే రకంగా ఉంది? గ్రామీణ వ్యక్తికి లభించే ఆదాయం అనమాట. కానీ 2007-8 నాటికి ఆంధ్రాలో 11,800 రూపాయలు పెరగగా తెలంగాణలో అంత వృద్ధి లేకుండా 10,000 వరకే ఆగిపోయిందనమాట. అదే సమయంలో తెలంగాణ జనాభాలో వ్యవసాయ కూలీల సంఖ్య 38% నుంచి 47%కి పెరగగా ఆంధ్రాలో మాత్రం అది 1% మాత్రమే పెరిగిందంట. మరీ దారుణంగా ఇది. తెలంగాణ రైతులు వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ భూములు అమ్మివేస్తున్నారని, రైతు కూలీలుగా మారుతున్నారని ఇది తెలియజేస్తుంది. కరువు వల్ల పంటలు నష్టపోవడం వల్ల ప్రజలు జీవనోపాధి కోల్పోవడం వల్ల మే 2004 నవంబర్ 2005 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,068 ఆత్మహత్యలు జరగగా మే నుంచి నవంబర్ వరకు ఈ లెక్కలో 2004 నుంచి 2005 మొత్తం 1,068 ఆత్మహత్యలు జరగగా వీటిలో 663 తెలంగాణలో జరిగాయి. అంటే సంక్షోభం కారణంగా రాష్ట్రంలో ఆత్మహత్యల శాతం 63%గా తెలంగాణ ప్రాంతంలో జరిగిందన్నమాట. మొత్తంగా విద్యారంగంలో కూడా కోస్తా ఆంధ్ర కంటే తెలంగాణ వెనుకబడి ఉంది. 2001లో తెలంగాణ అక్షరాస్యత 53% కాగా ఆంధ్రాలో 63%గా ఉంది. 2001లో తెలంగాణ అక్షరాస్యత ఎంత ఉంది? 53%. అదే ఆంధ్రాలో అయితే 63%. అదే సమయంలో తెలంగాణలోని పేదలు, సామాజిక వెనుకబడిన వర్గాల అక్షరాస్యత శాతం ఇంకా తక్కువగా ఉంది. తెలంగాణలో 159 కళాశాలలు ఉన్నాయి. హైదరాబాద్లోనే 116 కళాశాలలు ఉన్నాయి అన్నమాట. అదే ఆంధ్రాలో అంతే మంది యువతకు 181 కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా కళాశాల విద్యకు గ్రాంట్ తెలంగాణకు 93 కోట్ల రూపాయలు గ్రాంట్ చెల్లిస్తే ఆంధ్రాకు మాత్రం 224 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందనమాట. అసమాన అభివృద్ధి కాకుండా తెలంగాణ ప్రజల్లో సాంస్కృతిక వివక్షతకు గురవుతున్నాయన్న భావన కలిగింది. 2 ప్రాంతాల కలయిక తర్వాత కోస్తా ఆంధ్ర భాష సాంస్కృతిక ఆదర్శమైనవి ప్రచారం చేస్తూ తెలంగాణ భాష సంస్కృతులనే వెనుకబడినవిగా చూడసాగారు. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక నాయకులకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదు. తెలంగాణలోని గ్రామ దేవతల పండుగలు విస్మరిస్తూ కోస్తా ప్రాంతాలకు చెందిన పండుగలకు
సంస్కృతికరింపబడిన సాంస్కృతిక ఆచారాల ప్రాధాన్యత ఇవ్వసాగారు. సినిమాలు కూడా తెలంగాణ ప్రజలను వెనుకబడిన వాళ్ళలాగా మొరటి వాళ్ళలాగా చిత్రీకరించారు. ఇదే సమయంలో కోస్తా ఆంధ్ర నుంచి రాష్ట్రం బయట నుంచి సంపన్నులు తెలంగాణలోకి ప్రత్యేకించి హైదరాబాదు నగరం చుట్టుప్రక్కల పలు భూముల్ని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలోని పెట్టుబడులు వచ్చినప్పటికీ ఇటువంటి అభివృద్ధి స్థానిక ప్రజలు ప్రయోజనం పొందలేదు. అంతేకాదు రియల్ ఎస్టేట్ వర్గాలతో తమ భూములపై నియంత్రణను కోల్పోసాగారు. అదే సమయంలో తెలంగాణలోని పేద రైతులు, కూలీలు అనేక రకాల ఒత్తిడులకు లోనయ్యారన్నమాట. ఒకే వైపు తక్కువగా ఉన్న అంతరించిపోతున్న నీటి వనరులతో మెట్ట ప్రాంతాలతో పేద రైతులు వ్యవసాయ ఉత్పత్తులతో ప్రతిబంధకాలను ఎదుర్కొంటున్నారు. చేతి వృత్తుల వాళ్ళు తమకు అవసరమైన వెదురు కలప వంటి ముడి సరుకులు అంతరించిపోతుండటంతో పాటు తమ ఉత్పత్తులకు గిరాకీ లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. బట్టలు ఉతికే వంటి సాంప్రదాయ సేవ కులాల వాళ్ళు, సంచార జాతులు కూడా తమ సేవలకు గిరాకీ తగ్గిపోవడం, జీవనోపాధులు నష్టపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా పేద ప్రజలందరూ ఎదుర్కొన్నప్పటికీ ఆంధ్ర వ్యాపారస్తులు ప్రయోజనం చేకూరటానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధనికుల అనుకూల విధానాల వల్ల ఇలా జరుగుతుందని తెలంగాణ ప్రజలు భావించారు. నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వం తమ అవసరాల అనువైన విధానాలను అనుసరిస్తుందని తెలంగాణ ప్రజలు ఆశించారు. తమ కోరికలను విని తమ సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకున్నారు. 1990లో ఉద్యమాలు, ఆర్థిక విధానాల సరళి వల్ల రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, ఇతరులు తీవ్ర సమస్యలకు గురి కాగా పెద్ద సంఖ్యలో ఆంధ్ర గుత్తేదారులు, ప్రైవేటు పెట్టుబడిదారులు బ్రహ్మాండమైన లాభాలు దండుకుంటున్నారు. రైతులు కొనుగోలు చేసే రసాయనిక ఎరువులు, పురుగు మందులు, విద్యుత్ వంటి ఉత్పాదకాల ధరలు తీవ్రంగా పెరిగాయి. ఇంకోవైపున దిగుమతి చేసుకున్న చౌకైన వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పోటీని ఎదుర్కొన్నారు. తెలంగాణలో భూగర్భ జలాల వనరులు అంతరించిపోతుండటంతో మరింత లోతుగా బోరువావులు తవ్వటానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి రావడంతో రైతులు మరింత సంక్షోభానికి గురయ్యారు. పైన పేర్కొన్నట్టు ఈ కారణాల వల్ల ఈ ప్రాంతం పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ కారణంగా తెలంగాణలో వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చిన ధనిక ప్రజలను తెగ నమ్ముకోవాల్సి వచ్చింది. అదేవిధంగా చేతి వృత్తులు వాళ్ళు, సాంప్రదాయంగా సేవలు అందించే వాళ్ళు తమ ఉపాధులు కోల్పోయారు. కొత్త ఉపాధులు తగిన సామర్థ్యాలు వాళ్ళు లేవు. అదే సమయంలో ప్రభుత్వం తన ఖర్చు తగ్గించుకోవడానికి కొత్తగా నియామకాలను తగ్గిస్తుంది. ప్రైవేటు రంగం బాగా విస్తరించినప్పటికీ నిరుద్యోగం లేదా భద్రత లేని ఉద్యోగం పెద్ద సమస్యగా పరిగణించింది. క్రమంగా జనాభాలోని వివిధ వర్గాల ప్రజలు తమ ప్రత్యేక సంఘాల ఉద్యమాలు ఏర్పరచుకొని తమ కోరికల కోసం పోరాడసాగారు. తెగ కుల సంఘాలైన తుడుందెబ్బ, లంబాడి, నగరబేరి, ఎరకుల కుర్రు వంటివి ఏర్పడి తమ సాంప్రదాయ జీవన విధానంపై జరుగుతున్న దాడిని ఎదుర్కొంటూ తమ అస్తిత్వ అవసరాలైన నీరు, నేల, అడవులను కాపాడుకోవడానికి పోరాడసాగారు. మాదిగ దండోర, కుర్మగొల్ల, డోలు దెబ్బ, మోకు దెబ్బ వంటివి ఏర్పడ్డాయి. కల్లుగీత, గొర్రెల పెంపకం, నేత, మత్స్యకారుల వంటి కుల వృత్తులు రాను ప్రాముఖ్యతను కోల్పోయాయి. వాటికి ముప్పు ఏర్పడుతుంది. తెలంగాణ తమ సమస్యలు పరిష్కరిస్తుందన్న ఆశతో చిన్న వృత్తుల వారు కూడా ఉద్యమంలో మమేకం అయ్యారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన సహకారాన్ని బయటికి తీయడానికి మేధావులు 1989లో తెలంగాణ సమాచార ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. సమాచార ట్రస్ట్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు. 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆచార్య జయశంకర్ ఆధ్వర్యంలో 1996లో నవంబర్ 1న వరంగల్ తెలంగాణ విద్రోహ దినాన్ని ప్రకటించింది. తెలంగాణ విద్రోహ దినం 1996. దీని తర్వాత జరిగిన అనేక సమావేశాలలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అనేక సంస్థలు ఏర్పడి తెలంగాణ ఏర్పాటుకు డిమాండ్ చేశారు. 1997లో ఏర్పడిన తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ వంటివి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బలహీన వర్గాల ఉద్యమం ఏకం కావడానికి దోహదం చేశాయి. టీచర్లు, నాన్ గెస్టెడ్ అధికారులతో సహా తెలంగాణ ఉద్యోగస్తులందరూ సంఘాలుగా ఏర్పడ్డారు. తెలంగాణ మేధావులందరూ 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలను అన్ని కోణాల నుంచి చిత్రించడానికి దోహదం చేశారు. అప్పటి నుంచి ఉద్యోగస్తులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు వంటి వాళ్ళు చర్చాగోష్ఠులు, ఉపన్యాసాలు, సమావేశాలు, ధూమ్ధాంలు వంటివి నిర్వహించసాగారు. ఈ ఉద్యమం ఫలితంగా కొత్తగా కళాకారులైన కార్యకర్తలు రూపొందారు. ప్రతి తెలంగాణ సమావేశంలో వాళ్ళ ప్రదర్శన తప్పనిసరి అయిపోయింది. 1978 జగిత్యాల జైత్రయాత్రలో మొదలై 1990లో వరంగల్ రైతు కూలీ సంఘంలో బహిరంగ సభ నాటికి 1978 జగిత్యాల జైత్రయాత్ర 78 జగిత్యాల జైత్రయాత్ర మొదలైంది. 1990లో వరంగల్ రైతు కూలీ సంఘం బహిరంగ సభకి ఉద్యమం యువతకు స్ఫూర్తి.
యువతకు వారి ద్వారా గ్రామీణ ప్రజలకు కొత్తగా దిశానిర్దేశం చేసింది. కొత్త తరం కార్యకర్తలు తయారు చేసిన ఈ సమయం తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైనది. కొత్త ఉత్సాహంతో అనేక కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక వంటి అనేక సంస్థలు రాజకీయ స్ఫూర్తితో ఏర్పడ్డాయి. కానీ ఎటువంటి రాజకీయ పార్టీ ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో 2001 ఏప్రిల్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. 2001లో ఏప్రిల్ రాష్ట్ర సమితి ఏర్పడింది. ఈలోగా తెలంగాణ ఉద్యమం ధూమ్ధాంలు, గర్జనలు, పాదయాత్రలు వంటి వివిధ నిరసనల రూపంలో వ్యక్తం కాసాగాయి. సాంప్రదాయ బోనాలు, రంగోలీని కూడా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఉపయోగించుకున్నారు. తెలంగాణ ఉద్యమం పట్ల తమ సంఘీభావాన్ని తెలంగాణ సేవకులాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ నిరసనలు, వీధుల్లో క్షవరం చేయటం, వీధుల్లో బట్టలు ఉతకటం, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక వంట వార్పు చేయటం వంటివి పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ ప్రజా ఉద్యమం 2009 డిసెంబర్ నుంచి 2010 ఏప్రిల్ వరకు గ్రామాల్లో కూడా చోటు చేసుకుంది. ఈ ఉద్యమానికి విద్యార్థులే ముందున్నారు. ఈ ఉద్యమానికి ఎవరు ముందున్నారు? విద్యార్థులే ముందున్నారు.